అంటే నువ్వు నిజంగా బైక్లో వెళ్ళలేదా? చెప్తున్నా కదా, నేను నిద్రపోయాను. డూడ్, తను చెప్పేది వింటుంటే సరుకు కొట్టకుండానే తల తిరుగుతోందిరా. రే అకిరా, నేను స్ట్రైట్గా మ్యాటర్కి వస్తాను. నువ్వు కార్ని బైక్తో చేసేసుకుంటూ వెళ్ళావు, అది మేమంతా చూసాం. ఏంటే? ఎస్, ఆబ్వియస్లీ. ఏంటి వాగుతున్నారు? ఎంత స్పీడు! పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఏదేదో ఊహించుకోకండి. సరే, మేమే వాగుతున్నాం. గాయస్, ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు. ఊరికి బయలుదేరదాం. ఓకే. ఏంటి అందరూ తింగరోళ్ళలా వాగుతున్నారు? ఏంటి మష్రూమ్ ఓవర్ అయిందా? ఎవరినో చూసేసొచ్చి ఏదో టాపిక్ అని డిస్కస్ చేస్తున్నారు. బాబ్, థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేయండి. విల్ మూవ్. ఓకే బాబ్. స్టాప్ ఇట్ గాయ్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. తర్వాత స్ట్రైట్గా లాస్ వేగస్కి వెళ్తున్నాం. అనవసరంగా కాంప్లికేట్ చేయకండి. ఒకవేళ మనం చూసింది అకిరా కాదేమో? డౌటే లేదు, అది తనే. ఏదో జరుగుతోంది, తను మన దగ్గర దాస్తోంది. అప్పుడు బెదిరించానంతే, ఇప్పుడు నిజంగా కాల్ చేస్తాను. చెప్పు సార్. ఎందుకు సార్ ఈ అమ్మాయిని ఇలా టార్చర్ పెడుతున్నారు? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. చంపుతా. అవునయ్యా. సార్, నాగరాజ్ సార్ ఎక్కడ ఉన్నారు? నేరుగా వెళ్ళి రైట్ సైడ్లో అడగండి. అలాగే సార్, థ్యాంక్ యూ. రే, ఏం మాట్లాడుకో, సైలెంట్ గారా, నేను చూసుకుంటా. సరే. ఆగండి రా. ఎక్కడికి వెళ్తున్నారు? నాగరాజ్ సార్ని కలుద్దామని వెళ్తున్నాం. ఎవరు మీరంతా? ఎందుకు ఆయన్ని చూడాలని వెళ్తున్నారు? మేము అకిరా ఫ్రెండ్స్. మీ సిటీ నుండి బోర్డ్ సౌండ్ రికార్డింగ్ కోసం వచ్చాం. ఇక్కడ లియోలా ఉంది కదా, అక్కడే ఉంటున్నాం. ఆ రోజు రోడ్లో గొడవ పడింది కూడా మేమే సార్. అకిరాకి దీనికి ఏ సంబంధం లేదు. అప్పుడు తన ఇంట్లోనే ఉంది. తనని ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసామనే విషయమే మీకు తెలీదా? ఆ డిఎస్పీ కంట్లో పడేదానికి ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి రా, లేదంటే మిమ్మల్ని సెల్లో వేసి కుమ్మేస్తాడు ఆయన. సింహాచలం. సార్, వచ్చేసాను సార్. తర్వాత అక్యూస్ట్ ఇంట్లోంచి ఎవరినైనా రమ్మను. అనవసరంగా చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను రా? అనవసరంగా వెదర్ గెదరని నైట్ అవుట్ బయటికి తీసుకెళ్లి మష్రూమ్ తిని తన్ని మనతో తీసుకెళ్ళుంటే సమస్య వచ్చేదా? నేను పిలిచాను, తనే కదా రానంది. రే, ఒక్క మష్రూమ్ తిని పెద్ద ప్రాబ్లం చేసి ఏమీ తెలియదు అంటున్నావా? రే వదిలేరా, ఇప్పుడేంటి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రమ్మందామా? అదేం అక్కర్లేదు, ఆయనే కాలు విరిగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అనవసరంగా టెన్షన్ పడతారు. మనమే మంచి లారం చూసుకుందాం, ఏమవుతుంది? సరే ఓకే, వాళ్ళిద్దరు నేను గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తాను. ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకున్నారా? ఓకే, మన టార్గెట్ ఆ 12 బర్డ్ అని సౌండ్. ఇప్పుడు రాబోయే వాళ్ళతో మనకేం అవసరమో ఆల్రెడీ చెప్పావు కదా. నో కిడింగ్ అరౌండ్. ఓకే, నీకేలా చెప్తుంది? ఏంట్రా ఇంతవరకేనా? అవును, ఇకపై నడిచే వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. రే, ఆ థింగ్స్ అన్ని తీసుకోండి. త్వరగా దిగు. ఏంటి ఇంత చలిగా ఉంది? రే, దీన్ని పట్టుకో, జాగ్రత్త. ఇవి నేను చూసుకుంటా. సూపర్గా ఉంది కదా. ఎప్పుడు వస్తుందో వీడొకడు. ఎక్కడుంటుందో తెలియట్లేదే. నాకేం తెలీదు, వీళ్ళే తీసుకొచ్చారు. ఓయ్, మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు? నేను మాట్లాడతాను. ఇంత దూసరా టెల్ మీ ఇంచా కాకా తూ కాకా. ఏంటి కాకుల్ని పిలుస్తున్నా? ప్లీజ్ మార్లీ. రే ఆగ్రా, అడుగుతుంటే వెళ్ళిపోతున్నావు. నిమ్త దూసరా టెల్ మీ నీ కాకా నీ కాకా నీ కాకా. ఏంటమ్మా ఏదో వాగుతున్నారు? మీకు తెలుగెలా వచ్చు? అన్నీ మాట్లాడతారు. రండి బాబ్, వీళ్ళకి తెలుగెలా వచ్చింది? బార్ గర్ల్స్ దగ్గర నేర్చుకుని ఉంటారు. అడవి మనుషులు తెలుగు మాట్లాడరని ఎవరు చెప్పారు బాబ్? బాహుబలి రాజమౌళి చెప్పారు బాబ్. ఆయన ఈగ కూడా పగ తీర్చుకుంటుందని చెప్పారు. ఆంధ్ర అడవుల్లో ఉండే అందరూ తెలుగు మాట్లాడతారు బాబ్. నిజమా బాబ్? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా బాబ్? అవును, మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? క్లియో విల్లా. అక్కడ ఉంటున్నారు? అరే ఓయ్, చెప్పాలవయ్యా. ఎందుకన్నా అడిగితే పట్టించుకోకుండా వెళ్తావేంటి? ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అడవిలో పొరపాటును కూడా ఒంటరిగా వెళ్ళకండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళకు. అవును,
అమ్మా నా వల్లే